ఏంటంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఒక్కటికి 2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. నిజాయితీగా మాట్లాడేదానికి, నమ్మే పలికేటట్టు మాట్లాడేదానికి సన్నని తెర మాత్రం ఉంటుంది, థిన్ లైన్. దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుద్ది. నేను పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నప్పుడు మల్లు స్వరాజ్యం గారిని తీసుకెళ్లి వారిని చీఫ్ గెస్ట్గా తీసుకెళ్లి నేను పార్లమెంట్ ఆఫీస్ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినాడు పార్లమెంట్ ఆఫీస్ ఓపెనింగ్ చేయించుకున్నాను. మా పార్టీ నాయకులు చాలామంది పెద్దలు ఉన్నా మల్లు స్వరాజ్యం గారిని వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా రాలేను అన్నంత పరిస్థితి ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడలేదు, వాళ్ళ కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం అని నా పార్లమెంట్ ఆఫీసును మల్లు స్వరాజ్యం గారు, నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరికి ఎంపీగా ఉండి నా పార్లమెంట్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా మల్లు స్వరాజ్యం గారిని పిలిచి వారి చేత ప్రారంభింపజేసుకున్నానంటే నాకు కమ్యూనిస్టుల పట్ల అపారమైన గౌరవం ఉంది. సరే రాజకీయాలలో ఒకసారి కలిసి పనిచేస్తాం, ఒకసారి విడిపోయి పనిచేస్తాం, కలుస్తుంటాం విడిపోతుంటాం, ఇవన్నీ పరిస్థితులు, పార్టీలు, వ్యవస్థ.